నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన పూర్ణ మాలవతి గారు. అసలు తన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇన్స్‌పిరేషన్ ఏంటి? తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో పూర్ణ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఇన్స్‌పిరేషన్ మీరు. చూడడానికి ఎంత చిన్న అమ్మాయి మీరు. యంగెస్ట్ మీరు కదా? అవును. అవును. ఓకే. అండ్ అంటే 7 కాంటినెంటల్స్‌ని మీరు క్లైమ్ చేసేసారు. అధిరోహించేసారు. అవునండి. ఓకే. Yes. ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఏం చెప్తారు? సో బేసిక్‌గా నాకు ఈ ఆపర్చునిటీ స్కూల్లో నుండి వచ్చింది. స్కూల్ So, నుంచి. అవును. నేను 9th క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. ఇక్కడ మనం కట్ చేద్దాం. ఊరికైతే ఇవ్వరు కదా! మీ క్లాస్‌లో చాలా మంది ఉంటారు. మిమ్మల్ని ఎందుకు చూస్ చేశారు? సో నేను స్పోర్ట్స్‌లో బాగా యాక్టివ్‌గా ఉండేది. Yeah. సో అట్లా నన్ను మౌంటైనీరింగ్‌కి సెలెక్ట్ చేశారు స్కూల్ నుండి. సో అంటే ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండడం అప్పటికి మౌంటైనియర్స్‌కి మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి అనేది తెలియదు. బట్ ఫిజికల్ ఫిట్‌నెస్ చూసి సెలెక్ట్ చేసి పంపించేశారు Okay. ట్రైనింగ్‌కి. ఫస్ట్ ట్రైనింగ్ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ అయింది. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఇంకా జర్నీ స్టెప్ బై స్టెప్. వన్ బై వన్ మీరు దూసుకుంటూ వెళ్ళిపోయారు. అవును. ఇన్ జనరల్‌గా స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్ళను ఇటువైపు అంటే కన్వర్ట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అవును. ఏ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవారు మీరు? నేను అథ్లెటిక్స్, వాలీబాల్ ప్లేయర్ని. బట్ అన్ని గేమ్స్ ఆడుతుండే. నా ఫేవరెట్ వచ్చేసి అథ్లెటిక్స్, రన్నింగ్ కానీ వాలీబాల్ ఓకే. ప్లేయర్. సో ఆటోమేటిక్‌గా మీరు ఇటువైపు వచ్చారు. అవును. సో స్టార్టింగ్ మిమ్మల్ని అంటే క్లైంబర్ కింద, మౌంటైనర్ కింద చూస్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే ఇప్పుడు మనము ట్రాక్ మీద రన్ చేయడం వేరు. అవును. సో మనం మౌంటైన్ ఎక్కాలి అనేది అంటే డే 1 సరిపోతుందని కాదు. చాలా ప్రాక్టీస్ ఉంటుంది. అవును. బట్ ఏమనిపించింది ఆ టైంలో? నేను చేయగలను అనే ధైర్యం ఉండిందా? అట్ ద ఏజ్ ఆఫ్ 13? అవును. 13. సో ఆ టైంలో మనకి ఎప్పుడు ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అవును. బట్ ఆ టైంలో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మన షోల్డర్ మీద ఉంది అనేసరికి అదొక టెన్షన్ ఆర్ ఫియర్ ఇలా ఏమైనా అనిపించిందా? సో మీరన్నట్టు ఫస్ట్ స్పోర్ట్స్ వేరు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వేరు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇనిషియల్గా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ, నేను ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంత డిఫరెన్స్ ఉంది అనేది నాకు తెలియదు. మౌంటైనీరింగ్ ఇస్ డిఫరెంట్ అనేది, అది ఎంత టఫ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఎస్, డెఫినెట్గా నాకు భయం ఉండే. కాకపోతే మీరన్నట్టు చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయాలి, ఆటలు ఆడుకోవాలి, అది ఉంటుంది. బట్ నేను ఏదైతే ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏదైతే నేను యాక్టివిటీస్ చేస్తున్నానో ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తున్నా. నాకు అది ఆనందాన్నే ఇస్తుంది. బట్ స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్న కొద్దీ, ఒక్కొక్క యాక్టివిటీ నేర్చుకుంటున్న కొద్దీ, ఒక్కొక్క కోర్స్ చేస్తున్న కొద్దీ అప్పుడు రియలైజ్ అవుతున్నాను, ఓకే దిస్ ఈజ్ సంథింగ్ బిగ్, ఏదో పెద్ద అడ్వెంచరే జరుగుతుంది అని. ఓకే. బట్ వాట్ ఎవర్ చాలా కష్టంగా ఉన్నప్పటికీ నేను ఇష్టపడుతున్నాను. అండ్ ఆ టైంలో మనకి ఒకటి ఉంటుంది. బికాస్ ఆఫ్ క్లాస్ అందరికన్నా మనల్ని ఒక స్పెషల్గా చూస్ చేసి పట్టుకెళ్ళేసరికి మనలో ఒక చిన్న ప్రౌడ్నెస్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. సంథింగ్ ఏదో ఉంది నా దగ్గర అని మనం తెలుసుకునే డే అది. అవును. అంటే ఈ మౌంటైనీరింగ్కి సెలక్షన్స్ కూడా స్కూల్లో జరిగినాయి, కాంపిటీషన్ జరిగింది. ఓకే. సో కొందరు ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నన్ను సెలెక్ట్ చేశారు అన్నట్టు. ఐ వాజ్ ఎ స్పోర్ట్స్ లీడర్, దో స్టిల్ వాళ్ళకి ఏంటంటే ద బెస్ట్ స్టూడెంట్ని పంపించాలి మౌంటైనీరింగ్కి అని చెప్పి కాంపిటీషన్ అయింది. ఓకే. సో ఐ వాజ్ ఫస్ట్ ఇన్ దాట్ ఆల్సో. ఈ విషయం తెలిసినప్పుడు ఫస్ట్ ఇంట్లో ఏమన్నారు? ఆడపిల్ల, అవి ఎక్కుతావా ఇవి ఎక్కుతావా, స్కూల్ వరకు చాలే నీ పరుగులు నీ గెంతులు, ఇక చాలు, ఇట్లా ఏమైనా అన్నారా? ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. చాలా సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నందుకు. సో ఎక్కడ కూడా మా ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరము ఎక్కడ డిఫరెన్సెస్ అనేది చూపించలేదు. చిన్నప్పటి నుండి మా నాన్న కానీ మా అమ్మ కానీ అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్సెస్ చూపించుకుంటూ మమ్మల్ని పెంచలేదు. అండ్ ఈ విషయం వాళ్ళకి చెప్పగానే ఫస్ట్ దే ట్రస్టెడ్ మీ, మా అమ్మాయి చేస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్నారు. నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు వెళ్ళగలను అనేది. అండ్ నేను కూడా వాళ్ళకి అదే కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉన్నాను. ఒక విషయం ఇక్కడ ఆలోచిస్తే, పేరెంట్స్కి మనం ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. దట్ ఐ గేవ్ దెమ్. అందుకే నాకు సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు కూడా బిలీవ్ చేశారు, ఓకే మా అమ్మాయి చేస్తుంది అని. వాళ్ళకి తెలుసు ఎంతవరకు రిస్క్ ఉంటుంది. మా కోచ్ వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పారు, వెళ్తే వస్తారో లేదో తెలియదు, వచ్చినా కానీ ఏదన్నా ఇంజురీ అవ్వచ్చు, ఫ్రాస్ట్ బైట్ అయ్యి వేళ్ళు పోవడము, లేదంటే ఇంకేదో అవ్వడము, అట్లాంటివి ఉంటాయి. కొంతమందిని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు
అంటే నేమ్స్ తీయడం లేదు కానీ మనకు తెలిసింది మన తెలంగాణ బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ గురించి వాళ్ళ సిస్టర్ వాళ్ళతో మేము మాట్లాడాం. అంత పెయిన్ఫుల్ అంటే ఆయన ఒక జెంట్ అబ్బాయి అయినప్పుడే వాళ్ళంతా బాధపడిపోయారు, ఒక్కరే ఆడపిల్ల మీరు, ఇది ఒక అడ్వెంచర్స్ ఇవన్నీ. అవును, ఏం జరుగుతుందోనే భయం. రేపు పొద్దుట ఏదైనా ఇబ్బంది కలిగినా లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎదురుగుంటా పెట్టుకుని అరే నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండు అని పేరెంట్స్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఫస్ట్ అందుకే భయపడిపోతూ ఉంటారు పేరెంట్స్. అవును, నిజమే కదా. కానీ అది 100% ట్రూ, నిజమే అది. కానీ ఏ ఫీల్డ్లో రిస్క్ లేదండి. అవును, రోడ్డు మీద నడిస్తే మనం ఇంటికి వెళ్తామని ఎక్కడ గ్యారెంటీ? ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజింగ్. ఇప్పుడున్న లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజ్. దేంట్లో రిస్క్ లేదు, ఎవ్రీథింగ్ హ్యాస్ రిస్క్. కాకపోతే మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో అది ఎంతవరకు రిస్క్. అండ్ ఇంకొకటి ఆ ఫీల్డ్లో మన బాడీ మనం ఏ వర్క్ చేసినా ఏ యాక్టివిటీ చేసినా మన బాడీ మన మైండ్ రెండు చెప్తాయి ఎంతవరకు నేను నా బాడీని నేను లాగగలను, ఎంతవరకు నేను ముందుకు తీసుకెళ్ళగలను. ఆ లిమిట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా కాన్షియస్గా ఉండాలి. ఆబ్వియస్లీ 100%. నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నా అంటే నా కంప్లీట్ బాడీ అండ్ మైండ్ ప్రజెంట్సే ఉండాలి. 100% ప్రజెంట్ ఉంటేనే చేయగలం. మౌంటైన్స్లో ఎక్స్ట్రా అవిగేషన్స్ పెట్టుకున్నామంటే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అంటే అది రాకుండా ఉండాలి అని అంటే మనం చేసే పని పైన ఫోకస్, అంటే ప్యాషన్ ఉండాలి. ఎస్ నేను ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆ డిటర్మినేషన్, ఆ ప్యాషన్ ఉంటే nobody can disturb us. Yes, it's all about మైండ్ సెట్. అంతే. అండ్ ఇంకొకటి ఆ టైంలో అంటే 13-14 ఇయర్స్ ఆ టైంలో మీరు అడ్వెంచర్ స్పోర్ట్స్ వైపు మీరు టర్న్ తీసుకున్నారు. మరి స్టడీస్ ఎట్లా బ్యాలెన్స్ చేశారు? సో చాలా మంది అడిగేది అదే, ఎంత పెద్ద అచీవ్మెంట్ చేసినా ఏం చదువుకున్నావు అమ్మా అని అడుగుతారు. సో నాకు చెప్పాలి, నేను ఐ కంప్లీటెడ్ MA పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అంత టైం ఎక్కడుంది మీకు? సో ఏంటంటే నేను ప్రాక్టీస్ హాస్టల్లో ఉండేది. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కంప్లీట్ మార్నింగ్ రొటీన్ సేమ్ ఉంటుంది. మార్నింగ్ ప్రాక్టీస్ PT ఉంటుంది. నేను ఐ కీప్ 2-3 hours ఫర్ మై ప్రాక్టీస్. అండ్ డే టైంలో క్లాసెస్ అటెండ్ అవుతుండే. ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని నైట్లో స్టడీ అవర్స్. దట్స్ ఇట్, నథింగ్. అంటే సేమ్ హాస్టల్లో ఎంజాయ్మెంట్, మూవీస్ ఉంది కదండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నాక అదే మీ ఎంజాయ్మెంట్ అంతే. ఫ్రెండ్స్ ఎట్లాగో ఉంటారు, హాస్టల్లో ఉంటుండే. సో అంటే మోస్ట్లీ ఫ్రీ టైం ఉంటుంది. ఐ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ సిస్టమ్. స్కెడ్యూల్ పెట్టేసుకున్నారు మీరు? అవును, టైం దానికే పెట్టుకున్నారు, ఎక్స్ట్రా అవిగేషన్స్ కి ఇవ్వకుండా. అంతే. హాలిడేస్ టైంలో ఎక్స్పెడిషన్స్ ప్లాన్ చేస్తుండే, మౌంటైన్ క్లైంబింగ్స్. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేసాం. ఓకే. సో ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 by 1 స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి అని. సో ఎట్లా ఉంటుంది అది? అంటే ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, 1 by 1 వెళ్ళాల్సిందే కదా, ఎట్లా ఉంటాయి అన్ని? సో మీరు అన్నట్టు లైఫ్లో ఎనీథింగ్, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ, మౌంటనీరింగ్ నా ఫీల్డ్లో వచ్చేసి మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనల్ని లీడ్ చేస్తుంది, ప్రిపరేషన్. సో ఈవెన్ మౌంటైన్స్లో కూడా చిన్న మ్యాచ్ బాక్స్ మర్చిపోయినా ఎంటైర్ ఎక్స్పెడిషన్ కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా ప్రిపరేషన్ అంటే ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మౌంటైన్ ఎక్కడానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, ఎవ్రీథింగ్ మేము తీసుకోవాలి. లైక్ రాక్ క్లైంబింగ్ నుండి మొదలు పెడితే బేసిక్ అడ్వాన్స్ మౌంటనీరింగ్ కోర్స్, ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఎలాంటివి వాడాలి, ఎట్లా వాడాలి, అండ్ ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది -30-40 degrees టెంపరేచర్లో, మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, మనం ప్రెజెంట్లో ఉన్నామా, కొన్నిసార్లు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం కాదు. సో అలా బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ టెస్ట్లు అని అనను, బట్ మనకి మనం తెలుసుకోవడం బెటర్. ఒక హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రాక్టీసెస్ అన్నీ జరుగుతాయి అన్నట్టు. అంటే ఆల్టిట్యూడ్స్ కూడా ఈ రోజు ఇలానే ఉంటుంది, ఈ గంటకి ఇట్లానే ఉంటుంది అని చెప్పలేం. అవును, చేంజ్ అవుతుంటుంది. వెదర్ అన్ప్రిడిక్టబుల్, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సడన్ గా మారిపోతుంటది, స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది, లేదా తుఫాన్ రావడము, ఇంకేదో అవ్వడము, ఏదో లేదా మన హెల్తే బాగుండకపోవడము, అన్ని హ్యాపెన్స్. సో అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది? ఒక 1-2 years, 3 years, 4 years? డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ బాడీ పర్ఫార్మెన్స్. అంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా టైం తీసుకుంటుంది, అందరిది ఒకేలాగా ఉండదు కదా. సో మీరు ఫస్ట్ రాక్ క్లైంబింగ్ స్టార్ట్ చేస్తారు? అంటే బేసిక్గా మాది ఫిట్నెస్ చూడడానికి ఇంట్రెస్ట్. అసలు
ఒక పర్సన్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో సస్టైన్ అవ్వగలరా లేదా, ఇక్కడికి ఆపేస్తారా, అక్కడికి ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను మౌంటనీర్ అయిపోదామని చెప్పి రాక్ క్లైంబింగ్కి వచ్చేసి లేదా ఇంకేదన్నా కోర్స్కి వచ్చి అక్కడ డిసైడ్ అవుతుంది అసలు ఫర్దర్గా వెళ్ళగలనా లేదా అనేది. అక్కడే చాలామంది గివ్ అప్ ఇచ్చేస్తారు. 100 మందిలో 60 మంది అక్కడే గివ్ అప్ ఇచ్చేస్తారు. సో ఎస్, రాక్ క్లైంబింగ్తోనే స్టార్ట్ చేసాం మేము. బేసిక్గా దట్ ఈస్ ఇనిషియల్ స్టెప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి రాక్ క్లైంబింగ్ ఆఫ్టర్? బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్ మౌంటనీరింగ్ కోర్స్ ఉంటుంది, వింటర్ ఎక్స్పిడిషన్ ఒకటి చేపిస్తారు. వింటర్ ఎక్స్పిడిషన్ ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, మన బాడీ మైండ్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా తీసుకుంటుంది, అడాప్ట్ చేసుకుంటుందా లేదా అనేది. సో దానికి ఏంటంటే సర్టెన్ టైం ఉంటుందా, డేస్ లో కవర్ అయిపోతుందా కోర్స్? లేకపోతే 1 month 1.5 months 2 months వరకు ఉంటుందా? 1 month ఉంటుంది కోర్స్. యాక్చువల్ గా ఎవరైనా మౌంటైనర్ కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, కండిషన్స్ ఏముంటాయి? కండిషన్స్ ఏం లేవండి. జస్ట్ మౌంటనీరింగ్ వైపు రావాలనుకుంటే సింపుల్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. దట్స్ ఇట్. ప్యాషన్ ఉండాలి, చెయ్యాలి అని ఖచ్చితంగా ఉంటేనే దిగడం బెటర్. ఓకే. ఎనీవన్ కెన్ క్లైంబ్ యాక్చువల్లీ. మీ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది ఇన్ జనరల్ గా? ఫిజికల్ ఫిట్నెస్ చేస్తాం, జాగింగ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా. ఓకే. నార్మల్ రొటీన్ ఉంటుంది అంతే. ఫుడ్ వచ్చేసి సేమ్ నార్మల్ ఫుడ్డే తింటాము. సెపరేట్ మిల్క్ షేక్స్ అని ఆరెల్స్ సమ్ బలంగా ఉండడం కోసం రకరకాల షేక్స్ ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. ఫుడ్ తినడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, ఓన్లీ వెజిటబుల్సే తింటారు, లేకపోతే ప్రోటీన్ కోసం మీట్ తింటూ ఉంటారు. ఇలా సాధారణంగా రకరకాలు చూస్తూ ఉంటాం. మీ ఫుడ్ ఎట్లా ఉంటుంది? నేను నార్మల్ ఫుడ్ తింటానండి. అన్నం, కూర, పప్పు, చారు, అంత రెగ్యులర్ పక్కా తెలంగాణ ఫుడ్. స్పైసీ ఫుడ్ అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ కావాలంటే పప్పులో కూడా ఉంటుంది, మనకి మిల్క్లో దొరుకుతుంది, ఎగ్లో దొరుకుతుంది, అఫ్ కోర్స్ చికెన్, ఎవ్రీథింగ్. లైక్ నార్మల్ ఫుడ్ తింటాను నేను, నథింగ్ స్పెషల్. మీరు అన్నట్టు ట్యాబ్లెట్స్ అనేది అబద్ధం. ట్యాబ్లెట్స్ ఏం వాడం మేము. మౌంటైన్స్లో కూడా నార్మల్ ఫుడ్డే తింటాం. ఎలా పట్టుకెళ్తారు అక్కడికి మీ ఫుడ్? ఇన్స్టెంట్ ఇప్పుడు మ్యాగీ టైపు మనకి ఇప్పుడు అన్నీ రెడీ టు ఈట్ లాగా బిర్యానీలు కూడా వస్తున్నాయి ప్యాకెట్స్. ఇన్స్టెంట్ వేడి వాటర్ పోస్తే 5 minutesలో రెడీ అయిపోతుంది. సో అట్లా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ క్యారీ చేస్తాం. ఇదంతా మరి సెపరేట్ వెయిట్ కదా, సెపరేట్ వెయిట్. కొన్ని మౌంటైన్స్లో పోర్టర్స్ ఉంటారు, వాళ్ళు క్యారీ చేస్తారు హాఫ్ వెయిట్, హాఫ్ మేము క్యారీ చేస్తాం. ఒక 20-25 kgs బ్యాక్ ప్యాక్ ఉంటుంది. ఎస్. అండ్ కొన్ని మౌంటైన్స్లో ఆల్మోస్ట్ 40 kgs వరకు, మొత్తం ఆల్మోస్ట్ 40-50 ఎంత ఉండని పోర్టర్స్ ఉండరు, మేమే చేసుకోవాలి అన్నీ. మా స్లీపింగ్ బ్యాగ్, టెంట్, మా ఎక్విప్మెంట్, ఫుడ్, ఎవ్రీథింగ్ మేమే క్యారీ చేయాలి. వెనకాల స్లెడ్జ్ కట్టుకుంటాం, వెనకాల ఒక 20-25 kgs, బ్యాగ్లో ఒక 20 kgs వేసుకొని మేము ముందుకు వెళ్తుంటే అది వెనక్కి లాస్ ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ కూడా అంతే హార్డ్గా ఉంటుంది. కొంచెం అంటే డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి ఈ విషయం గురించి. అవును. జనరల్గా మనకి ఏమీ లేదు, నడవాలి అని అంటేనే కష్టం. అవును. అలాంటిది మన షోల్డర్స్ పైన మీరు చెప్తున్నట్టుగా మినిమం 20 to మాక్సిమం 40 kgs ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ ఉండాలి, దాన్ని ఫుల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి దాని వెయిట్ ఎంత ఉందో మనకు ఐడియా ఉంటుంది. ఫుడ్ ఉండాలి, ఇన్ కేస్ మీరు ఎక్కడైనా హాల్ట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన సరంజామా అంతా ఉండాలి. ఇదంతా మీరే పట్టుకెళ్ళాలి. మౌంటైన్ కూడా ఎక్కాలి అన్ప్రెడిక్టబుల్ వెదర్ లో అండ్ ఆల్టిట్యూడ్ లో. అవును. ఎస్ ఎస్. ఎట్లా మేనేజ్ చేస్తారు ప్రాక్టీస్? మేము ఇక్కడ జాగింగ్ అంటే మా జాగింగ్ చేసిన తర్వాత కొన్ని డైలీ ఒక్కొక్క యాక్టివిటీ చేస్తాం అన్నట్టు. అంటే నేనైతే స్కూల్లో ఉన్నప్పుడు నా 7 summitsకి నేను ఎట్లా ప్రిపేర్ అవుతుండే అంటే, వెనకాల లారీ టైర్స్ ఉంటాయి కదా, అది వెనకాల కట్టుకొని యూస్ టు వాక్, ఆ బరువు మోసుకుంటూ. సో ఐ ప్రాక్టీస్ హియర్. అండ్ బ్యాగ్ చూడడానికి ఇంత లీన్ ఉన్నారు, అన్ని కేజీలు ఎట్లా మోస్తున్నారు మీరు? ప్రాక్టీస్ అదే. ఎంత ప్రాక్టీస్ చేస్తే మేము ఇక్కడ ఎంత స్ట్రగుల్ అయితే, ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత అక్కడ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎన్ని కేజీస్ వెయిట్ మీరు ఎత్తగలుగుతారు? నేను ఈజీగా 40 kgs నేను క్యారీ చేస్తాను. 30-40 kgs ఐ కెన్ పుల్. ఎస్. ఇప్పుడు నన్ను పట్టుకొని మీరు మౌంటైన్ ఎక్కేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కేస్తారు? ఎక్కొచ్చు, ప్రాబ్లం. సో మీ పర్సనాలిటీకి అంటే చూడడానికి చాలా లీన్ ఉంది ఈ అమ్మాయి, ఏం బలం ఉంటది ఇన్ జనరల్ థింక్ అట్లా ఉంటుంది కదా. బ్యాక్ ప్యాక్ లో మేము రాళ్ళు పెట్టుకొని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండే నేను. బ్యాక్ ప్యాక్ లో రాళ్ళు ఒక 20 kgs, లేదా భువనగిరికి వెళ్ళి పైన గుట్ట పైకి ఎక్కి కిందికి దిగి బ్యాక్ ప్యాక్ వేసుకొని వెనకాల బరువు పెట్టుకొని ఒక 20 kgs పైకి కిందికి భువనగిరి ఫోర్ట్ ఎక్కేవాళ్ళం, దిగేవాళ్ళం. అంటే మీ ప్రాక్టీస్? అవును, ప్రాక్టీస్. అన్ని ప్రాక్టికల్స్ మీకు. మన దగ్గర ఉన్న గుట్టలు ఎక్కడమే. ఎస్. ఆటోమేటిక్గా. ఎస్.
ఓకే, ట్రైనర్ ఉంటారు మీకు? ట్రైనర్ అని మా కోచ్ గైడ్ చేస్తారు. డే 1 నుండి నేను ఎప్పుడైతే ఎవరెస్ట్కి స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇప్పటికీ అట్లా చేయాలి ఇట్లా చేయాలి. ఇప్పుడు మాకు రొటీన్, ఇప్పుడు సేమ్ మాకు ఏ మౌంటైన్కి వెళ్ళినా ఏం ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు తెలుసు. బట్ హీ యూస్ టు గైడ్ చేస్తారు, అట్లా చేయండి అమ్మ, ఇది కావాలి అంటే. ఇంకోటి మేము ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమైపోద్ది అప్పర్ బాడీ కొంచెం వీక్ ఉందా, లోవర్ బాడీ వీక్ ఉందా, దాన్ని బట్టి ఏ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ చేయాలి. మోస్ట్లీ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగే చేస్తాం. సో మీ బాడీ మీకు చెప్తుంది మీకేం కావాలి అనేది. ఎస్, అది అప్పర్ బాడీకి సమ్ అంటే దాని ఫిట్నెస్ తక్కువ ఉంది, ఎక్కడ వీక్ ఉంది అనే స్ట్రెంగ్త్ కావాలి, అండ్ మన నీకి కాస్త స్ట్రెంగ్త్ తక్కువ ఉంది మనకి కావాలి. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా పూర్ణ? ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏ ఏజ్ వాళ్ళన్నా. ఎస్, 13 సంవత్సరాల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందండి, ఏముంది చెప్పండి. సో ఎనీవన్ కెన్ క్లైమ్. అదే ఇప్పుడు నా క్వశ్చన్ కూడా, ఇప్పుడు 20+ 30+ ఉన్నప్పుడు మనకు ఆ కేపబిలిటీ వస్తుంది అండ్ అర్థం చేసుకునే మైండ్ సెట్ వస్తుంది. ఇవన్నీ మనకి మన ఏజ్ మనకి ఎక్స్పీరియన్స్ లో వర్క్ చేస్తుంది. 13 years old యంగెస్ట్ కిడ్ మీరు ఆ టైంలో. అవును, ఆ టైంలో మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు అని అంటే చిన్న విషయం అయితే కాదు. అవును, ఇప్పుడు 80 years వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు మౌంట్ ఎవరెస్ట్. ఎస్, హ్యాండిక్యాప్డ్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్, ప్యాషన్, వేర్ ఏదో సాధించాలి అనే తపన, అంతే. ఓకే, ఇంట్రెస్ట్, ఆ ఫైర్ మనలో ఉండాలి, ఖచ్చితంగా చెయ్యాలి నేను అని. ఏదో ఒకటి మనం అధిరోహించిన తర్వాత, అచీవ్ అయిపోయిన తర్వాత చాలీ జన్మకి అనుకుంటారు. మీరు అట్లా కాకుండా 7 summits చేసేసారు. అవును, అంటే నాకు అక్కడికి నేను అంటే ఒక విధంగా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మౌంటైన్స్, దట్ ఈస్ వన్. అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టుడే, నా నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, నా స్ట్రెంగ్త్ కావచ్చు, నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే కేవలం మౌంటైన్స్ ద్వారా, ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నా అంటే. సో అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత యాక్చువల్లీ నాకు బేసిక్గా వరల్డ్ రికార్డ్ అయ్యింది, ఇంత పెద్ద అచీవ్మెంట్ చేశాను అనేది నాకు అర్థం కాలేదు. ఆ ఏజ్కి నాకు ఏం అర్థం కాలేదు. బట్ వాట్ ఎవర్ నేను ఏది చేస్తున్నానో అది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. సో దెన్ నాకు ఇంకా కంటిన్యూ చేయాలనిపించి నేను 7 summits గురించి తెలుసుకున్నా. మా కోచ్ శేఖర్ బాబు సార్ చెప్పారు. దెన్ ఐ స్టార్టెడ్. ఎప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడల్లా క్లైమ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్రికెట్ అనేది మహిళలు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అవును, వాళ్ళ నేమ్స్ చూస్తున్నాం. ఒక్క 6 కొట్టారంటే చాలు మొత్తం ప్రపంచం మాట్లాడేసుకుంటారు. అవును, బట్ మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తారు. మీ ఫీల్డ్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. 13 ఏళ్ళ అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది అని అంటే మనంతటా మనం చెప్పుకుంటే తప్ప తెలియని పరిస్థితి. ఆ రికగ్నైజేషన్ లేదు అన్ఫార్చునేట్లీ. మీరేమంటారు? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్, అంతే. ఏమో, నో కామెంట్స్. అంటే ఇన్స్పిరేషన్ గా మనం 10 మందికి వెళ్ళాలి అని అంటే ఎందుకు అందరూ బ్యాడ్మింటన్ వైపు పరిగెడతారు? మనం ఒక్కసారి ఒక్క దగ్గర వెళ్ళి వచ్చామంటే చాలు మొత్తం ప్రపంచం మన గురించి మాట్లాడుకుంటుంది. అతి చిన్న వయసులో బ్యాడ్మింటన్లో లేకపోతే ఇక్కడ అక్కడ అంత మంచి పేరు వచ్చింది, మన దేశానికి పథకాలు తెచ్చారు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఎస్, అలా మనం మాట్లాడాలి కూడా. బట్ మీలాంటి చాలా యంగ్ కిడ్స్ కూడా, కిడే మీరు యంగెస్ట్ అని కూడా అనలేను నేను, 20+ ఉంటే అనేదాన్నేమో. కిడ్స్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసి వచ్చిన తర్వాత అంత రికగ్నైజేషన్ రాలేదేమో. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉందా? అప్పుడు బాగా చేశారు గవర్నమెంట్. నేను ఎక్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ గివ్ మీ గుడ్ సపోర్ట్. ఎస్, అంటే బేసికల్గా మనల్ని చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పిరేషన్గా మనం నిలవాలి, రోల్ మోడల్ అవ్వాలి అని అంటే మనకు వచ్చే పేరును ప్రఖ్యాతులను బట్టి. అవును, ఓకే. ఇప్పుడు ఎందుకు పివి సింధు లాగా చాలా మంది మా అమ్మాయి బ్యాడ్మింటన్ ఆడాలి అని అనుకుంటున్నారు, రైట్? బట్ ఎక్కడో వెనకబడ్డారేమో. నా నుండి అయితే ఏం లేదండి. మీకు ఎవరికి గుర్తింపు వచ్చిందా? ఏమో, అది ఆ విషయంలో నేనేం మాట్లాడలేను. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీకు రికగ్నైజేషన్ అవసరం లేదు. నేను నా ప్యాషన్ తో చేశాను. అదే మీకు బిరుదులు పేర్లు ఏం అవసరం లేదు. మీకు అది ప్యాషనేట్ గా మీరు ఉన్నారు. నేను నా ప్యాషన్ తో వెళ్తారు అంతే. నేను నా ప్యాషన్, అది నా ఇంట్రెస్ట్ నుంచి నేను ఒకప్పుడు ఒక పర్పస్ తో స్టార్ట్ చేశాను. లైక్ ప్యాషన్ కదా. నేను ఇంకా మిగతా మౌంటైన్స్ క్లైమ్ చేశాను. ఐ నెవర్ థాట్ ఇది ఒక వరల్డ్ రికార్డ్ అవుతుంది. నాకు ఆ ఏజ్ లో నాకు అర్థం కాలేదు కూడా వరల్డ్ రికార్డు. ఇప్పుడు అర్థం అవుతుంది, నేను ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్ బిగ్ అని.
ఆ టైంలో ఎంజాయ్ చేయాల్సింది మీకు అది తెలియని కూడా తెలియదు. ఎస్. సో మేబీ నేను ఒక ప్యాషన్తో చేశాను కాబట్టి వాటి గురించి పెద్దగా ఎప్పుడు ఆలోచించాలి. సో ఇప్పుడు మీరు మౌంటైనర్ గా ఉన్నప్పుడు మనం ఒక మౌంటైన్ ఎక్కుతూ ఉన్నప్పుడు క్లైంబింగ్ వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బికాస్ ఆఫ్ మనం మీరు అన్నట్టుగా మన బాడీ మన మైండ్ ఏం చెప్తుందో చూడాలి. మనం ఇంకొంచెం -degreesకి వెళ్ళామనుకోండి మన హ్యాండ్స్ నంబైపోతాయి, అప్పుడే మనకి ఏం అర్థం కాదు, గివప్ అనేది అక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ టైంలో మైండ్ కూడా పనిచేది మీరు అన్నట్టు. అవును. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒకటి మౌంటైన్స్కి వెళ్ళిన తర్వాత మేము మోస్ట్లీ ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటంటే మా బాడీని ఎప్పుడు వార్మ్గా ఉంచుకోవాలి. సో థర్మల్స్ వేసుకోవడం అట్లా డ్రెస్సింగ్ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే మేము బయట -30-40 degreesలో మేము క్లైంబింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము డే అంతా క్లైంబ్ చేస్తాం 6 to 8 hours. ఒక క్యాంప్ నుండి ఇంకో క్యాంప్కి వెళ్ళడానికి అంత టైం పడుతుంది. మీకు కూడా టైం పర్టికులర్స్ ఉంటాయేమో కదా, 24 hours క్లైంబ్ చేయడం అనేది ఉండదు, సమ్ సర్టెన్ టైమింగ్స్లోనే మీరు చేస్తూ ఉంటారు. అలా ఏమి ఉండదు. ఓకే, మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము. డార్క్ అవ్వక ముందు మనం క్యాంప్కి రీచ్ అయిపోతే మంచిది, కొంచెం లేట్ అయినా పర్లేదు. సో టైమింగ్స్ అనేది ఏమి ఉండదు, ఈ టైం వరకే మీరు రీచ్ అవ్వాలి అనేది ఏమి ఉండదు. సో నార్మల్గా 6 to 8 hours పడుతుంది ఒక క్యాంప్ నుండి ఇంకో క్యాంప్కి. సో మనం ఆన్ ద వేలో నడుస్తున్నప్పుడు స్వెట్ వస్తుంది, అంత చలిలో కూడా స్వెట్ వస్తుంది. సో ఆ స్వెట్ మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము రెస్ట్ తీసుకోవాలి, ఒక 5-10 minutes కంటే ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో మనకు వచ్చిన చెమట అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోవడం వల్ల మన బాడీ మీరు అన్నట్టు అయిపోతుంది. సో అది రిస్క్. బాడీ ఫ్రీజ్ అయిపోతే మనం మూమెంట్ రాదు బాడీ మధ్య. ఆ స్వెట్ ఉండడం మంచిది, స్వెట్ ఉండడం మంచిది అని అది స్వెట్ వస్తుంది, దాన్ని మనం ఏం చేయలేము. బట్ మనం 5-10 minutes కంటే ఎక్కువ ఒక ప్లేస్లో ఉంటే ఆ స్వెట్ గడ్డలాగా అయిపోతుంది. మీ దగ్గర టైమర్ ఉంటుందా? మీరు ఎంతసేపు? అట్లేం లేదు, మనకు అర్థమైపోతుంది. బాడీ స్లోగా చల్లబడిపోతుంటే స్వెట్ అంతా కోల్డ్ అయిపోతుంది కదా, సో మనకి అర్థమైపోతుంది. విండ్ ఫుల్ వస్తుంది, చాలా ఘోరంగా వస్తుంది గాలి, 100-120 km/h స్పీడ్లో వస్తుంటుంది. సో మనం 5-10 minutes కంటే ఎక్కువ నిల్చున్నా కానీ మన బాడీ అర్థమైపోతుంది, చలి స్టార్ట్ అయిపోతుంది. సో వెంటనే మూమెంట్ చేయడం బెటరు ఒకటి. అది రెండోది హెల్త్ అంటే ఆబ్వియస్లీ మనం ఎంత బాడీని వార్మ్ ఉంచుకుంటే అంత మనకి మంచిది. అంటే మధ్య మధ్యలో మిడిల్ ఏమైనా హెల్త్ క్యాంపెయిన్స్ లాగా ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళు కూడా మాలాగా క్లైంబర్సే టెంట్లో వేసుకొని ఉంటారు. మౌంట్ ఎవరెస్ట్ లో ఉండరు. అంటే సమ్ టైమ్స్ ఏమైనా సిక్ అవుతున్నామేమో అని మనకు అనిపించినప్పుడు కొన్ని మౌంటైన్స్ లో ఉంటారు ఎవ్రీ క్యాంప్ లో, కొన్ని మౌంటైన్స్ లో ఎవ్రీ క్యాంప్ లో స్టే చేయడానికి ఉండలేరు మౌంటైన్స్ లో. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవాక్యుయేషన్ హెలికాప్టర్ వస్తుంది, లేదంటే హెలికాప్టర్ ఒక పాయింట్ వరకు వెళ్తుంది, మళ్ళీ బియాండ్ 21,000 feet 20,000 feet వెళ్ళదు. సో అక్కడ నుండి మనుషులు క్యారీ చేయాల్సిందే కిందికి ఇన్ కేస్ ఏమన్నా జరిగితే. సో ఇక్కడ రిస్క్ ఉంది కాబట్టి సో అంతా ప్రిపేర్ అయ్యి వెళ్తారు మీరు. వెళ్తున్నాం అంతే, బై గాడ్స్ గ్రేస్ అంతా. అవును, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంతే. అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగిందంటే మనం ఏం చేయలేం. బట్ వెదర్ పాడైపోతుంటే మనకు తెలుస్తుంది, అది ఎంతవరకు మనం వెదర్ పాడైన తర్వాత ఎంత దూరం వెళ్ళగలం అనేది మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ వెదర్లోనో ఆల్టిట్యూడ్స్లోనే ఇబ్బంది వచ్చిందని అనిపించింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి? మేము మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది ఒకటి. రెండోది ఒకవేళ ఎవాక్యుయేషన్ హెలికాప్టర్ వచ్చే ఛాన్స్ ఉంటే హెలికాప్టర్కి ఇమ్మీడియట్గా మనం ఎవాక్యుయేషన్కి పెట్టేస్తాం, వచ్చి తీసుకెళ్ళిపోతారు. అదర్వైజ్ మా షెర్పాస్ గైడ్స్ ఉంటారు, దే విల్ క్యారీ us బ్యాక్. సో మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, చాలా ఉంటుంది, చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ అంటే చాలా యంగెస్ట్గా కిడ్గా ఉన్నప్పుడే మీరు ఎవరెస్ట్ని క్లైంబ్ చేశారు అండ్ 7 summits కూడా కంప్లీట్ చేసేసారు. సో మిమ్మల్ని చూసిన చాలా మంది పిల్లలు మేము అలా చేయాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఐ విల్ బి వెరీ హ్యాపీ. అలా చేయాలని మౌంటైనీరింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ట్రెక్కింగ్ కానీ మౌంటైనీరింగ్ కానీ చాలా నేర్పిస్తుందండి. అసలు లైఫ్ అంటే ఏంటో చూపిస్తుంది, లైఫ్ అంటే ఏంటో చూపిస్తుంది. దే విల్ బికమ్ కాన్ఫిడెంట్. చిన్న వాటికి భయపడతా ఉంటాం, దే విల్ బికమ్ కాన్ఫిడెంట్. మేము ఏదైతే ఈరోజు మౌంటైన్స్ నుండి నేర్చుకున్నామో మా డైలీ లైఫ్లో కూడా మేము అదే క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను స్టార్టెడ్ లీడింగ్ టీమ్స్ లీడ్ చేస్తున్నాను, ట్రెక్కింగ్స్, ఎక్స్పిడిషన్స్కి. వీఆర్ గివింగ్ ట్రైనింగ్స్, స్కూల్స్తో కొలాబరేట్ అవుతున్నాం, ఇంటర్నేషనల్ స్కూల్స్, లైక్ కార్పొరేట్స్, లైక్ ఎవ్రీ వన్ యూస్ టు కమ్, వి ట్రైన్ దెమ్. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి?
నేను ఉంది, ఒక పెద్ద ప్లానే ఉంది. సూన్ ఐ రివీల్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే అనుకుంటున్నారో అదంతా ఫుల్ ఫ్లెజ్డ్ గా జరగాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.